యేసు వార్త 9వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఒక చక్కటి సందర్భం ఉంటుంది. అదేమిటంటే, ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు వారు ఉన్న చోటికి వచ్చి ఆయన అడుగుతారు, అయ్యా మమ్మల్ని బాగు చేయమని. అప్పుడు యేసుప్రభు వారిని ఒక ప్రశ్న వేస్తాడు. ఏమిటా ప్రశ్న అంటే, నేను మిమ్మల్ని బాగు చేయగలనని మీరు నమ్ముతున్నారా అని. వాళ్ళు అంటారు, అవునయ్యా మేము నమ్ముతున్నాము అని. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు వారిని బాగు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే కొంతమందికి ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, మరి చాలామంది కూడా ఇలాగే నమ్ముతున్నారు కదా, దేవుని మీద నమ్మకంతోనే కదా ప్రభువుని అడుగుతున్నారు, నమ్మే కదా కన్నీరు కారుస్తున్నారు, నమ్మే కదా ప్రార్థన చేస్తున్నారు, నమ్మే కదా పరుగులు తీస్తున్నారు, నమ్మకంతోనే కదా వేడుకుంటున్నారు. అయితే మరి అందరికీ ఎందుకు జరగట్లేదు? కొంతమంది జీవితంలో ఎందుకు ఆ భయానకమైన పరిస్థితులు, ఎందుకు ఆ కష్టాలు, ఎందుకు ఆ కన్నీళ్ళు, ఎందుకు ఆ వేదనలు అలాగే ఉన్నాయి? ఎందుకు వాటి విషయంలో ఆయన మౌనంగా ఉన్నాడు? ఎందుకు బాగు చేయట్లేదు? నమ్మకం లేకనా? కాదు కదా, నమ్మకం ఉండే కదా. కొంతమంది అంటారు, నమ్మాలండి, మీకు నమ్మకం ఉంటే జరుగుద్దండి అంటారు. కానీ నమ్మకం లేకుండా ఎవరైతే రారు కదా, నమ్మే కదా వస్తారు. మరి నమ్మి వచ్చిన తర్వాత మరి మాకెందుకు జరగలేదు ఇలాగా? వాళ్ళిద్దరు నమ్మారు, వాళ్ళకేమో స్వస్థత జరిగింది, మేము కూడా నమ్ముతున్నాము, అడుగుతున్నాము, వేడుకుంటున్నాము, కానీ మాకెందుకు జరగట్లేదని ఒక నిరాశలో ఉంటారు. ప్రజలారా గమనించండి, ప్రియులారా, దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఎందుకు అలాంటి ఒక శ్రమలు అనుమతిస్తాడు అంటే, ఆయనకి మన భవిష్యత్తు తెలుసు. మన భవిష్యత్తు ఆయన ఎరిగినవాడు కనుక మన జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి ఒక భయం పరిస్థితులను ఆయన అనుమతిస్తూ ఉంటాడు. అయితే మనం అక్కడితో కృంగిపోకూడదు, అక్కడితో ఆయన మీద మనకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు మంచివాడు, న్యాయాధిపతి. ఆయన మన విషయంలో అలాగా ఆ కొలిమి లాంటి శ్రమలు ఇచ్చాడు అనంటే దాని వెనుక ఏదో ఉంది కారణం. అది మనకు తెలియదు, ఆయనకు మాత్రమే తెలుసు. చూడండి, ఒక మాట మీకు గుర్తు చేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది, నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయను అని ఆయనే చెప్పుచున్నాడు. ఇది ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనలను విడువడు, ఎడబాయుడు ఏమాత్రము. కనుక తప్పక ఆయన మనకి ఏదో న్యాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, మంచివాడు. మన నమ్మకాన్ని మాత్రం కోల్పోకండి. అన్నీ మన మంచికే అని మనం గ్రహించి నిరీక్షణతో ప్రభు చేసే కార్యం కొరకు ఎదురు చూద్దాం.